హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసి విజయం సాధించింది. ప్రధానంగా టీ20లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ క్లీన్ స్వీప్ విజయాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. మరి ఇలాంటి సందర్భంలో ఆస్ట్రేలియా ఈ టీ20 వరల్డ్ కప్లో ఫేవరెట్ కాదని మన వాళ్ళు చాలామంది అనుకోవచ్చు. కానీ ఇలా భావిస్తే మాత్రం మనం పప్పులో కాలేసినట్లే. ప్రధానంగా గతంలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందు 2021 సిచ్యువేషన్లో ఆస్ట్రేలియా టీంని ఒకసారి గమనిస్తే మెయిన్గా ఆ సంవత్సరం వాళ్ళు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ లాంటి బలహీనమైన టీంలతో కూడా ఓడిపోయి ఆ సంవత్సరం చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో టీ20 వరల్డ్ కప్లో పాల్గొని వాళ్ళు భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికా లాంటి మేటి టీంలపై గెలిచి ఏకంగా వరల్డ్ కప్ సాధించడం నిజంగా వాళ్ళ యొక్క సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వాళ్ళు టీ20 వరల్డ్ కప్ కన్నా ముందు ఉన్నటువంటి చాలా మ్యాచ్లను ప్రాక్టీస్గానే చూస్తున్నారు. మెయిన్గా వాళ్ళ యొక్క అసలైన సత్తాను వరల్డ్ కప్స్లలోనే ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ఆస్ట్రేలియా వాళ్ళు టార్గెట్ చేసేది వరల్డ్ కప్స్ను మాత్రమే. ఇది మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్గా ప్రస్తుతం పాకిస్తాన్తో ఆడినటువంటి టీంలో చాలామంది వరల్డ్ కప్లో ఆడేవాళ్ళు లేరు. అంతేకాకుండా ఆ జట్టు యొక్క మెయిన్ ఆటగాళ్ళు అయినటువంటి టిమ్ డేవిడ్ మరియు మార్కస్ స్టాయినిస్ మరియు ప్రధానమైన బౌలర్లంతా ఈ సిరీస్లో రెస్ట్ తీసుకున్నారు. వీళ్ళంతా ఒక బి గ్రేడ్ టీం లాగా మరియు కొందరు ఆటగాళ్ళు మాత్రమే ఈ సిరీస్లో పాల్గొన్నారు. అంతేకాకుండా వాళ్ళు ఈ సిరీస్ని ఒక ప్రాక్టీస్ లాగా కూడా భావించి ఉండవచ్చు. ఇక ఈ ఆస్ట్రేలియా పాకిస్తాన్ సిరీస్లో పాకిస్తాన్ ఆటగాళ్ళ గొప్పతనం ఉన్నా ఇక ఈ టోర్నీ ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియాని మాత్రం మనం తక్కువ అంచనా వేయలేము. ప్రధానంగా గతంలో జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ కన్నా ముందు కానీ 2023 వన్డే వరల్డ్ కప్ కన్నా ముందు కానీ వీళ్ళు ఇలా టోర్నీ ప్రారంభం కాకముందు వరుసగా మ్యాచ్లు ఓడిపోయి తీరా టోర్నీ ప్రారంభమయ్యాక మాత్రం వాళ్ళ యొక్క అసలైన ఆటను ప్రదర్శించి వాళ్ళు టోర్నీలో ఈ ట్రోఫీని లాక్కెళ్ళిపోతున్నారు. అందువల్ల ఆస్ట్రేలియాను మాత్రం తక్కువ అంచనా వేస్తే చివరికి పప్పులో కాలేసినట్లే. దీని ఆధారంగా చేసుకొని ప్రత్యర్థి టీంలు వాళ్ళ యొక్క పంతాలను మరియు వ్యూహాలను రచించుకోవాలి. లేకపోతే ఆ టీం రెండవసారి కూడా ఛాంపియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం తరపున టీం నిండా విధ్వంసకరమైనటువంటి ఆటగాళ్ళే. ప్రధానంగా ఆ జట్టు బలం ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ భారత ఓపెనర్ల తర్వాత అత్యంత బలం కలిగినటువంటి ఓపెనర్లు. మెయిన్గా మిచెల్ మార్ష్ యొక్క కెప్టెన్సీ మరియు అతడి యొక్క విధ్వంసకర బ్యాటింగ్ను ప్రత్యర్థి ఆటగాళ్ళు ఇంత ఆశామాసిగా అయితే మర్చిపోలేరు. మెయిన్గా ట్రావిస్ హెడ్ కూడా ప్రస్తుత తరంలో అత్యుత్తమ ఆటగాడే. మెయిన్గా వీళ్ళిద్దరూ కనుక ఒకేసారి ఫామ్లోకి వస్తే ఇక ప్రత్యర్థికి హడలే అని చెప్పాలి. గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు మార్కస్ స్టాయినిస్లు ఎంతటి విధ్వంసకారులో మనందరికీ ఇప్పటికే తెలిసిందే. ప్రధానంగా గ్లెన్ మ్యాక్స్వెల్ 2023 వన్డే వరల్డ్ కప్లో ఏకంగా 40 బాల్స్లోనే వన్డేలోనే సెంచరీ చేశాడంటే అతడు ఇక టీ20లో ఎంతటి విధ్వంసం చేయగలడో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ప్రస్తుతం అతడు ఫామ్లేంతో తంటాలు పడుతున్నా అతడు ఎప్పుడు ఫామ్లోకి వస్తాడో ఎప్పుడు ఆడతాడో ఎవరికి తెలియదు. ప్రధానంగా తనదైన రోజున మ్యాచ్ అనుకూలిస్తే మాత్రం అతడు ఒంటి చేత మ్యాచ్ను లాగేసే సత్తా కలిగిన వాడు. మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్ పైన 2023 వన్డే వరల్డ్ కప్లో అతడు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరే కాకుండా ఈ మధ్య కాలంలో కొత్తగా ఆస్ట్రేలియా టీంకు సెలెక్ట్ అయినటువంటి మిచెల్ ఓవెన్ మరియు జోస్ ఇంగ్లీష్, కూపర్ కూనోలి, మాథ్యూ షాట్ లాంటి ఆటగాళ్ళు కూడా గొప్ప విధ్వంసకరమైనటువంటి ఆటగాళ్ళే. ఇక బౌలింగ్లో కూడా ఆ టీంకు తిరుగులేదనే చెప్పాలి. మెయిన్గా వాళ్ళ యొక్క బౌలింగ్ బలం ఆడమ్ జంపా. ప్రధానంగా అతడు స్పిన్ పరంగా ఆస్ట్రేలియాకు ఏకైక ఆశా స్వప్నమైనటువంటి స్పిన్ బౌలర్. ఇక పేస్ బౌలింగ్ పరంగా కూడా ఆ టీంకు గొప్ప బలమే ఉన్న ప్యాట్ కమిన్స్ మరియు మిచెల్ స్టార్క్లు ఈ టోర్నీలో ఆడకపోవడం ప్రత్యర్థి టీంలకు ఒక గొప్ప అవకాశమనే చెప్పాలి. ఇక పేస్ భారం మొత్తాన్ని జోస్ హెజిల్వుడ్ మాత్రమే నడిపించనున్నారు. ఇక ప్రస్తుతం ఆసీస్ యొక్క త్రయంలో ఈ హెజిల్వుడ్ మాత్రమే ఈ మ్యాచ్ ఆడనుండటంతో కాస్త పేస్ బలం అనేది బలహీనమైనప్పటికీ అతడిని కూడా తక్కువ అంచనా వేయలేము.
మిగతా పేస్ బౌలర్లు అయినటువంటి నాథన్ ఎల్లిస్ మరియు జావియర్ బాట్లెట్ కూడా గొప్ప బౌలర్లే. వీళ్ళను కూడా ఏమంత తక్కువ అంచనా వేయలేము. ప్రధానంగా ఈ టీం నుంచి గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ దూరం కావడం ఆస్ట్రేలియాకు కొండంత ఎదురు దెబ్బే అయినా అతడిని భర్తీ చేసేటటువంటి ఆటగాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇక టోటల్ మీద నా అంచనా ప్రకారం భారత్ తర్వాత అత్యంత ఫేవరెట్ టీం ఈ ఆస్ట్రేలియానే. మెయిన్గా ప్రస్తుతం గొప్పగా విధ్వంసకరంగా ఉండేది భారత్ తర్వాత వీళ్ళే అని చెప్పాలి. వీళ్ళు ఈ పాకిస్తాన్ టోర్నీ ద్వారా విఫలమైనప్పటికీ వీళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయలేము. ఒకవేళ ప్రత్యర్థి టీంలు గొప్ప వ్యూహాలు ప్రణాళికలు రచిస్తే మాత్రమే వీళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. కానీ ఐసీసీ ట్రోఫీల్లో వీళ్ళు అంత ఆశామాసిగా అయితే లొంగిపోవడం జరగదు. ప్రధానంగా ప్రస్తుతం న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికాలు కూడా బలంగానే ఉన్నప్పటికీ ఐసీసీ ట్రోఫీలో మాత్రం మెయిన్ వాళ్ళ యొక్క బలాన్ని ప్రదర్శించేది ఈ ఆస్ట్రేలియానే. ఎందుకంటే గత ఐసీసీ ట్రోఫీల ద్వారానే వీళ్ళ యొక్క సత్తా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇలాంటి మరిన్ని T20 వరల్డ్ కప్స్ యొక్క అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. టోటల్ మీద ఇప్పటి వరకు రాబోయే T20 వరల్డ్ కప్లో మీ యొక్క ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి.